సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈయనపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళా సంఘాల వారు కేసు కూడా పెట్టారు. అయితే చలపతిరావు చేసిన తప్పుని తెలుసుకుని మహిళలకి క్షమాపణ చెప్పాడు. అయినా కూడా మహిళా సంఘాలు శాంతించకపోవడంతో చివరికి ఒక లేఖ విడుదల చేశాడు. ఈ లేఖలో తప్పు పూర్తిగా తనదేనని ఒప్పేసుకున్నాడు. ఇంతకీ లేఖలో ఏం రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం. 73 ఏళ్ల వయసులో 50 సంవత్సరాల సినీ జీవితంలో అనాలోచితంగా అన్యోపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. ఆడవాళ్లు హానికరమా అని అడిగిన దానికి జవాబుగా నేను ఆడవాళ్లు హానికరం కాదు అని ఆ తర్వాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదే పదే ప్రచారం చేసి నన్ను ఒక చరిత్రహీనుడిగా మార్చేసిన పరిస్థితి వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఆ వ్యాఖ్యలు నేను అనకుండా ఉండాల్సింది. దానికి ఎటువంటి షరతులు లేకుండా నేను ఈ లేఖ ద్వారా క్షమాపణలు చెబుతున్నాను. అలాగే సినిమాల్లో, టీవీ ఛానల్స్లో మహిళలని కించపరిచేలా వచ్చే దృశ్యాలని బహిష్కరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అంటూ లేఖలో పేర్కొన్నాడు. మరి ఇది చూసైనా చలపతిరావుపై విమర్శలు ఆగుతాయో లేదో చూడాలి.